మనం ఒక అనంత తత్వంలో నివసిస్తున్నాం మనం. మన భూమి, మన సౌర కుటుంబం, అదేవిధంగా మన గెలాక్సీ, మన విశ్వం. అలాగే ఈ విశ్వంలో బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ అండ్ యూనివర్స్‌లు ఉన్నాయి. ఆధునిక సైంటిస్టుల ప్రకారం. సో, వాటితో పోల్చుకుంటే మనం ఎంత? ఈ భూమికి మనమే శాశ్వతం వారసులం అనుకుంటున్నాం మనం. ఈ భూమి మనదే అనుకుంటున్నాం మనం. మనం నివసించడానికి వచ్చాము ఇక్కడికి. కేవలం అద్దెకు ఉండడానికి వచ్చాము ఇక్కడికి. సో, ఇది మనం అర్థం చేసుకోలేం. ఈ శరీరంలో ఎక్కడ గాయమైనా శరీరమంతా బాధలో ఎలా నిమగ్నమవుతుందో, ఈ భూమికి ఎక్కడ గాయమైనా సమస్త విశ్వము స్పందిస్తుంది. మీకో విషయం తెలుసా? ఒక గడ్డి పరక కూడా సమస్త విశ్వాన్ని ప్రభావితం చేయగలదు. ఎప్పుడైతే ఆ సత్యాన్ని మనం గ్రహిస్తామో, మనం ఈ భూమి పట్ల, ఈ విశ్వం పట్ల కృతజ్ఞతా భావంతోనే ఉంటాం. చూడండి, ఈ భూమిని యుద్ధంతో నింపేస్తున్నారు. భూమాతకి మానలేని గాయాలను చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? మనమే. వాటిని మాన్చేదెవరు? ఈ భూమాతను రక్షించేదెవరు? ఇది మన టాపిక్ కాదనుకుంటాం మనం. మనదే. భూమాతకి గాయమైతే అందులో బ్రతుకుతున్నటువంటి మనందరం కూడా, సమస్త జీవకోటి కూడా నాశనం కాక తప్పదు.